హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము నాటుకోడి పులుసు అయితే వీడియో చూపిస్తున్నానండి. ఆల్రెడీ ఆయిల్ వేసాము. ఆయిల్ ఎక్కినాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇవి మంచిగా వేగనివ్వాలి. ఇక్కడైతే బగారాకు కూడా వేసుకున్నాను. 2 ఇలాచి, దాచిన చెక్క వేసుకున్నాను. నాటుకోడిలా బాగుంటాయండి వేసుకుంటే. కొంచెం గల్ల ఉప్పు అయితే వేసుకున్నాను, దొడ్డుప్పు. 1/2 టీ స్పూన్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది మగ్గినాక మన నాటుకోడి అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెమే వేసానండి, 1/2 టీ స్పూన్. ఎందుకంటే చికెన్ మగ్గినాక, నాటుకోడి మగ్గినాక వేస్తే బాగుంటుందని కొంచెమే వేసుకున్నాను నూనెలో. దీన్నైతే బాగా మగ్గించుకోవాలి. నాటుకోడిలో ఆల్రెడీ నీరు ఉంటుందండి. మంచిగా ఉడికించినాక దగ్గరికి అయినాకనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే దగ్గరికి ఉడికింది కదండి, 1/2 టీ స్పూన్ పసుపు, స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలండి, టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు. 5 నిమిషాలు పక్కకి వదిలేసి మంచిగా వేగినాక కారం అయితే వేస్తున్నానండి. మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది కారం అనేది. నేనైతే ఇక్కడ స్పూన్నర కారం అయితే తీసుకున్నాను. ఇది మంచిగా ముక్కలకు పట్టి మగ్గినాక 10 నిమిషాల తర్వాతకే వాటర్ అనేది పోసుకోవాలండి. ముక్కలకైతే కారం బాగా పట్టాలి. ఫస్ట్ నీళ్ళైతే పోసుకున్నాను. నాటుకోడిలో సూప్ ఉంటేనే బాగుంటుంది కదండి. ఇప్పుడు నాటుకోడి అయితే ఉడికింది కదా, నేను ఇక్కడ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి వేసుకున్నాను, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. నేనైతే పచ్చి కొబ్బరి ఉందని పచ్చి కొబ్బరి వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాను. ఇది మంచిగా ఉడకనిద్దాము. ఈ విధంగా ఉడికినాక ధనియాల పొడి అయితే స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. మన కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. నాటుకోడి అయితే రెడీ అయింది. 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బాయ్ అండి. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మరి మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.